ప్రియమైన దేవుని పిల్లారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో కృపయు సమాధానం కలుగును గాక. మరి ఈ దినమందు ఆదికాండం 11వ అధ్యాయానికి అందరికీ స్వాగతం. మరి ఈ దినమందు 11వ అధ్యాయంలో రాయబడిన విషయములు ఏంటంటే, మరి ప్రజలందరికీ కూడా ఆ దినాల్లో ఒకే భాష, ఒకే ప్రాంతంలో తూర్పు దిక్కున షీనారు అనే దేశము దగ్గర ఉన్నటువంటి మైదానంలో బాబేలు అనే గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదిద్దాము అని మనుషులందరూ కూడా మరి ఇటుకలు చేసి అలాగే కీలు పూసి ఆ యొక్క గోపురాన్ని కట్టనుద్దేశిస్తున్నటువంటి సమయాన దేవుడు మరి వారి మధ్యకు దిగి వచ్చి వారి గోపురాన్ని చూసినప్పుడు వారందరూ కూడా ఒకే భాష ఉన్నందున మరి వారికి ఆ గోపురం కట్టుచుండుట చూచి దేవుడు వీరందరి భాషలు తారుమారు చేయాలి అని మరి ఆ యొక్క సమయాన దేవుడు భాషలు తారుమారు చేయగానే వెంటనే వారు ఆ యొక్క పనిని నిలిపివేసి మరి భాషల వారిగా ఆయా ప్రాంతాలకు వారు విడిపోయినట్టుగా మరి పరిశుద్ధ గ్రంథమందు మనం చూడగలుగుతాం. కనుక ఈ యొక్క గోపురము మరి ఎంతో పెద్దదిగా ఎంతో ఎత్తుగా కట్టి మరి వారి పేరు సంపాదిద్దాము అన్న ఉద్దేశంతో మరి గోపురాన్ని కడుతూ ఉన్నప్పుడు దేవుడు ఉద్దేశం ఏమిటంటే, మనుషులందరూ కూడా ప్రపంచమంతా వ్యాపించి వారందరూ కూడాను మరి దేశాలుగా ప్రాంతాలుగా వివిధ రకాలైన భాషలతో వివిధ ప్రాంతాలుగా విడిపోయి హ్యాపీగా సంతోషంగా ఉండాలని దేవుడు కోరి ఉన్నారు. మరి అందును బట్టి వీరు చేయక మరి షీనారు అనే ఒక దేశమును తూర్పు దిక్కున వారు ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి ఒకే దగ్గర ఉందామని మరి గోపురం కట్టడం అనేది జరుగుతుంది. ఇలా కట్టుట దేవునికి ఇష్టం లేదు. అలాగే మన యొక్క జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో మరి ఏదో చెయ్యాలి, ఏదో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఎక్కడో ఉన్నతమైనటువంటి ఇల్లు కట్టుకోవాలి, ఉన్నతమైన ఉద్యోగం చేయాలి అని అనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశం ఏముంటుందో మనము ఎప్పుడు కూడా తెలుసుకోము. కనుక అలాగున దీని తర్వాత మనకి వచ్చింది ఏమిటి అంటే, మరి నోవాహు యొక్క కుమారుల్లో షేము, హాము, యాపేతు. కనుక ఈరోజు అధ్యాయంలో షేముకు సంబంధించినటువంటి కుమారుల యొక్క మరి లిస్ట్ మనం చూస్తాము. మరి లాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము తాలూకు కుమారులు ఊజు, హూలు, గెతేరు, మాషా. అర్పక్షదు కుమారులు పెలేహు, ఏబేరు, పెలేగు, యొక్తాను, దాదు, షేలెపు, అసర్మ, వేతు, యొరాహు, హదోరాము, ఊజులు, దిక్లా, ఓబాలు, అబిమాయేలు, షేబా, ఓఫీరు, హవీలా, యోబాబు, రయు, సెరుగు, నాహోరు, తెరాహు, అబ్రహాము. మరి షేము సంతానంలో నుంచే అబ్రహాం గారు రావటం అనేది మనం చూస్తాం. ఇక్కడ ఈ విధంగా ఈ అధ్యాయంలో మనకి రాయబడినటువంటి అనేక విషయాలు మరి ఈ విధంగా అబ్రహాము తాలూకా తండ్రి తెరాహు మరి ముగ్గురు కుమారులు, అందులో ఒక కుమారుడే అబ్రహాము. మరి ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ విధంగా షేము యొక్క వంశావళి కూర్చున్నటువంటి విషయాలు ప్రియమైన దేవుని పిల్లారా, మరి షేము యొక్క సంతానం అంతా కూడా మనకి ఆసియా ఖండంలో అర్పక్షదు, సలా, ఎబెర్, పెలెగ్, రియు, షెరెగ్, నాహోర్, తెరాహు పుట్టినటువంటి కుమారులు నాహోర్, అబ్రహాం, హారాన్ పుట్టిన వాళ్ళు లోత్. కనుక వీరు అబ్రహాం మరియు లోతు వీరు కలిసి మరి ప్రయాణం అనేది దేవుడు చెప్పిన చోటుకి
వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ అధ్యాయంలో మనము ప్రధానంగా బాబేలు గోపురము, ఒక భాష ఉన్న దాన్ని దేవుడు భాషలో తారుమారు చేయటము, అలాగే షేము యొక్క సంతతిని ఏ విధంగా దేవుడు వారి వంశావళిని చేశారో అది మనం ఇందులో దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.